భారత్ టుడే 24/7 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యలను నిశ్చితంగా పరిశీలించి పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లే పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా, ఉద్యమ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కెఎస్ లక్ష్మణరావు కోరారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం శుక్రవారం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను కెఎస్ లక్ష్మణరావుని పోటీ చేస్తున్నాను. 2007లో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము పీడీఎఫ్గా ఏర్పడి ఇప్పటికి 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలుపొందాం. గత 18 సంవత్సరాలుగా కూడా మేము చాలా స్పష్టంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసాం. రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేసాం. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇరిగేషన్, అలానే కౌలు రైతులు ఇలా ఎవరికి సంబంధించిన అంశాలైనప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా చేసుకుని మేము ప్రాతినిధ్యం చేశాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు కూడా ఇచ్చాం. ఈ ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి ఒరికిపూడి సెల సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే పల్నాడులో విద్యారంగానికి సంబంధించిన ప్రతిపాదనలు కానీ అనేక సందర్భాల్లో నేను శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల పైగా అయ్యింది. ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. అనేక ఆశలు కల్పించడం కూడా మనం చూసాం. కానీ 8 నెలల తర్వాత కొంత అసంతృప్తి మిగిలింది. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళందరూ కూడా 12వ వేతన సంఘం వేస్తారని, 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళలో కొంత మేరకైనా చెల్లిస్తారని భావించారు. అదేమీ కూడా జరగలేదు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తమ తొలి సంతకం డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని తొలి సంతకం చేశారు. ఆ రోజు నవంబర్ 6లోగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి ఆ నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి. నిరుద్యోగులందరూ కూడా అసలు 16,347 పోస్టులు ఉంటాయా లేవా అని భయపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. అలాగే విద్యారంగానికి సంబంధించి ఆ రోజు జీవో నెంబర్ 117 ఇచ్చారు. ప్రభుత్వ అధికారులకు వచ్చిన వారం రోజుల్లో జీవో నెంబర్ 117 రద్దు చేస్తామన్నారు. ఈ రోజుకి జీవో నెంబర్ 117 కొనసాగుతుంది. అంతేకాదు, జీవో నెంబర్ 117 ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. ఆ ప్రత్యామ్నాయాలు చూస్తే అవి మరింత వినాశకరంగా విద్యారంగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతీసేగా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి అనేక అంశాల మీద ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలన్నా, ప్రభుత్వంతో మాట్లాడాలన్నా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలన్న పీడీఎఫ్ తరఫున నిలిచేటటువంటి అభ్యర్థులు దోహదపడతారు. అందువల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను.